ఎందుకు ఇట్లా చేసినవురా కొడుకా? నన్ను ఇడిచిపెట్టి ఎట్లా పోబుద్దయిందిరా బిడ్డ? నేను నీకు లగ్గం చేయకపోతున్నారా కొడుకా? నా అన్న బిడ్డనిచ్చి లగ్గం చేస్తా అనుకున్నా కాదురా బిడ్డ. నీకు కట్నమే కావాలంటే కొడుకా నీకు ఎక్కువ ఇప్పియకపోతున్నారా బిడ్డ? ఎందుకు ఇట్లా చేసినవురా? ఎంతమంది చేసినవురా కొడుకా? అత్తమ్మా ఇప్పుడు ఏడితే ఏమవుతుంది చెప్పు? నువ్వు తీసుకునే పాయే ఏడు తత్తడా చేస్తాడా? ఆయనకి ఎట్టిడిచిపెట్టి పోబుద్దయిందే. ఇల్లు నిడిచిపెట్టి నన్ను నిడిచిపెట్టి ఎంత పని చేసినవురా? అస్మిత చెల్లి పోనట్టాలి ఇటు తీసుకురా. హలో, అరే అస్మిత, రాత్రి మీ చిన్నన్న ఎవరినో తీసుకున్నాడు లేచిపోయినరా చెప్పక చేయక. మీ అమ్మ ఒకటే ఏడ్చుడు ఏడుతుంది. అవునా? పొద్దటి బట్టి ఏడ్చుడే. ఇక నేను ఎంత ఊకొచ్చినా ఊకుంటలేదు. నువ్వు ఒక్క అడుగురా, జర నువ్వు వచ్చి మాట్లాడుతున్నా మీ అమ్మకి ధైర్యం వస్తుంది కావచ్చు. సరే వదిన, నేను వస్తానా. దా, మీ పెద్దన్న లేడు ఇంట్లో, ఒకటే ఏడ్చుడు ఏడుతుంది. తొందరరా ఆయన తీసుకొని. సరే. ఏమైంది? ఇవ్వలే పోను. మా చిన్నన్న ఎవరినో తీసుకోవేండట. మా భద్ర ఫోన్ చేసింది. మా అమ్మ మస్తు ఎడతా అంది, మస్తు బాధపడుతుందట. ఓ లేచిపోయిందా? మెల్లగండి, ఎవరైనా ఇంటి ఇట్లా పదండి, మా ఇంటికి పోదాం. సరేనే. అత్తమ్మ ఊకో, ఫోన్ చేసిన అత్తందట, ఊకో ఏడోకు. అయ్యో, అమ్మకి ఇట్లా ఇట్లా అయిందే. ఏం చేయాలి బిడ్డ? మీ అన్నగారికి ఇట్లా చేస్తాడు అనుకోలేదే. వాడు అసలు ఆడోళ్ళ మొక్కమే చూడాడు కాదు బిడ్డ. వాడికి ఇట్లా చేసిపోతాడు అనుకోలేదే నేను. అయ్యో, నేను చూసిన సంపద లగ్గం చేసుకుంటాడు అనుకున్నా గాని ఇట్లా చేసిపోతాడు అనుకోలేదే బిడ్డ. అయ్యో, అన్నకి ఇట్లా చేసిండానే అంటే నా ఆడబిడ్డ కట్నం కూడా పోయినట్టేనా? అప్పటి నుంచి అరే కొడుక, తమ్ముని జాడ తెలిసిందారా? తమ్ముని దోస్తు సీనియర్ కలిసిండే. ఆ పొలం తీసుకొని వరంగల్ వేయండట. ఏంది వరంగల్ వేయండా? అయ్యో, నేను ముందే చెప్పిన వాడికి ఇట్లా చేస్తాడని నాకు తెలుసు. అయ్యా, మా అమ్మ రమ్మనేదంట, రాను అని మాతో చెప్పిండటనే. మా అన్న మంచోడే అమ్మ, ఆ పొల్లనే ఏదో మాయ చేసి ఉంటది. గదే బిడ్డ. మంచోడైతే మీ అన్న మంచోడే. పట్టుకెళ్ళిన పూర్ణి తీసుకొని వరంగల్ దాకా వేయండా మరే చెప్తారు. చెల్లె అత్తానా అని ఫోన్ అనే చేసిన అయిపోవు కదా? ఆగో, బాబాకి చెప్పినా కదా. ఏవండి, అన్నకు ఫోన్ చేయలేదా మీరు? మర్చిపోయానే. నీ మతి మరుపు, అన్ని మర్చిపోతావు, ఏది గుర్తుండది. అరే కొడుక, తమ్మునికి ఫోన్ చేసి ఇంటికి రమ్మనరా. నేనేమనరా, కొన్ని రమ్మని చెప్పు బిడ్డ. ఏమన్నా అంటుంది కదా, ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్పరాదు. ఎన్ని రోజులని అట్లా ఊర్లో పొంట పోయి ఉంటాడు. ఎన్నెట్టుకున్నా ఇంటికి వచ్చేదే కదా, ఒకసారి రమ్మని చెప్పు. చెప్పు కొడుక, ఫోన్ చేయరా. సరే అమ్మా. హలో తమ్ముడు, అమ్మా నిన్ను ఇంటికి రమ్మంటానురా. ఇద్దరిని ఏమన్నదట, తిట్టదట్రా. రారు రారు. సరే తమ్మి, తీసుకొస్తా.
తీసుకుంటా. ఏమన్నారా అత్తండి అట్నా? అత్తారట్నే. అది ఎవరితో ఎక్కడ ఉంటదో ఎట్లుంటదో మంచిదో చెడ్డదో ఎంత పని చేసినావురా కొడుక. అమ్మా పోదాం బావ ఇంట్లోకి. నువ్వు ఓ బిడ్డ నేను అత్త అల్లుడు ఇంట్లోకి. చెల్ల మీరు ఏడవకయ్యా, అత్తారా చెప్తాను కదా. అత్తండి అట్నా? అత్తాడు, నువ్వు బాధపడకు. పొద్దుగా ఇంట్లో ఉంటాడు. ఉంటాడా? సరే. ఇదిగోండి నీళ్ళు. పోదామని ఇంటికి. అగో మా అన్నయ్య వస్తాడట కదా, వచ్చినాక కలిసి మందలు ఇచ్చిపోదాము. సరే. అమ్మా అన్నయ్య వచ్చిండే. ఏందిరా కొడుక, ఎందుకు ఇట్లా చేసినవురా? నాకు చెప్పొద్దు అనుకున్నవారా? అమ్మ చచ్చిపోయింది అనుకున్నవారా? అమ్మా అంత పెద్ద మాటలు ఎందుకే? ఏదో అట్లా జరిగిపోయింది, నీకు చెప్పొద్దని కాదు. అది కాదురా తమ్మి, ముందుగాల నాతో మీ వదినపై చెప్తే అమ్మకు ఒప్పించి పెళ్లి చేద్దాం కదా. సారీ అన్న, చెప్పినాం కదా, మేము ఏదో గుళ్ళే చిన్న పెళ్లి చేసుకున్నాం. మీరు పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి. లేరు బిడ్డ. రజని ఇలా లోపలికి తీసుకోపో. పోరు. అమ్మా అది భూమికి జనడికి ఇంత ఉంది, దానికే మెచ్చిండే అన్న. నాకేం తెలిసే నన్ను అడగబడితివి? అది కాదా అమ్మా, దాంతో జర జాగ్రత్త. అది అసలే మామూలుది కాదు, శంకిని. సరే నేను ఇంటికి పోతా. అన్నకు వదిన చెప్పత్తా మరి. సరే. ఏమండి, అత్తమ్మ ఏమన్నది కదా, నన్ను ఎందుకో భయం అవుతుంది. భయపడకే, మా అమ్మ మంచిదే, అట్లేం కాదు. నువ్వు టెన్షన్ తీసుకోకు. చిన్న నేను ఇంటికి పోతాను మరి. సరేనా? మంచి ఉండుల్లి. మా వదిన మా అమ్మ కొంచెం ఏమన్నా పట్టించుకోకు, కొంచెం బాధలు ఉంది. సరే సరే. అమ్మా నేను పోతాం మేము. సరే బిడ్డ. ఫైలో పెద్దనా పోయేస్తాం. మంచిగా పోర్రి. రండి పోదాం పట్టు. సరే బావ, పోయిరా. పోయినాక ఫోన్ చేయ బిడ్డ. సరే అమ్మా. ఫోన్ చేయి చెల్లి, అప్పుడప్పుడు ఫోన్ చేయరా. సరే అన్నయ్య మంచిగా ఉండాలి బావా, మా చెల్లెని మంచిగా చూసుకో. సరే అన్నయ్య పోయేస్తాం మరి. జాగ్రత్త అందరు. అమ్మా ఏం బాధపడకే, ఏం కాదు, అంత సెట్ అయితే. ఏంటి కవిత, మొదటిసారి అత్తగారి ఇంట్లో నిద్ర చేసినప్పుడు సూర్యోదయం కాకముందే లేచి స్నానం చేసి ఇంట్లో అడుగు పెట్టాలి. గిప్పుడా నువ్వు లేచి రెడీ అయ్యేది? సరే అక్క, తెలియక ఏదైనా తప్పు జరిగితే క్షమించు. రేపు పొద్దున్న లేచి తల స్నానం చేసి రెడీ అవుతా. ఇంతకీ సారీ ఎలా ఉన్నక్క నాకు? చీర నీకు చాలా బాగుందిరా. ఇది సరే గాని, ఇప్పుడు నీకు పెళ్ళైంది. రోజు స్నానం చేసి రెడీ అవ్వగానే వెంటనే నుదుటున్న కుంకుమతో పాటు పాపెట్లో కూడా బొట్టు పెట్టుకోవాలి, సరేనా? సరే అక్క. సరే కాదు, ఇప్పుడు తొందర కుంకుమ పెట్టుకో.
అవుగాని మీ ఆయన ఇంకా లేవలేదా? లేవలేదక్క. ఇంకెంతసేపు పండుకుంటాడట? ఆయన లేపి మొహం గిట్ల కడుక్కోమని చాయ్ గిట్ల పోయి. సరేనా? సరే. ఏమండి, ఎంతసేపు పడుకుంటావు? లేచి రెడీగా పో. అబ్బా రాత్రి అలసిపోయిన వాళ్ళ కాసేపు పడుకోనే. ఇంకెంతసేపు పడుకుంటావు? లేచి స్నానం చేయపో, చాయ్ తాగలే. ఏలే అత్తమ్మ వాళ్ళు ఉన్నారు. అబ్బా ఇవ్వలేరు కానీ రావచ్చు కదా. పోడా ఏంద్రా ఇది? ఈ తలుపు కూడా పెట్టుకోవారా? అవునే కోడల్దానా, వాడిని తానం చేయమని చెప్పు. గింత పొద్దుపోయింది. అరే తానం చేయపో. ఏందో తలుపులు పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు అంతా. విన్నావా నేను చెప్తే? మీ అమ్మ ముందు నా పరువు అంతా వేయింది. పో, లేచి రెడీగా పో. ఏం కాదు వెళ్ళి మమ్మీ ఏమనుకోదే. మళ్ళీ అత్తమ్మని విలువల్లా? ఇదోటి కవిత ఏం చేస్తారు? కొత్తగా పెళ్ళైంది. ఆ దేవుడి దర్శనం తీసుకుంటే అంత మంచిగా జరుగుతుంది. రాజు, కవితను తీసుకొని గుడికి పోయి రప్పు. సరే. ఏందత్తమ్మా ఏడుప నాన్నే పెట్టి ఏమో రంది పోయి కూర్చున్నావు? అరే మొన్నటి బట్టి అట్నే చిన్న పోయి కూర్చుంటావా? ఆయనదేదో అయ్యే పాయే. ఇంకా గ్రూప్ లో చిట్టి పైసలు కట్టేది ఉండే, అది ఆన్నే ఉండే. ఆమెకి ఏమైనా పని చెప్తామంటే అది కొత్తగా పెళ్ళైందనే ఏమైనా చెప్పేచ్చేటట్టే లేదా? ఎక్కడోళ్ళు అక్కడ నిమ్మలంగా ఉంటే ఎట్లా చెప్పు? లేచిగా తానం చేసి ఆ గ్రూప్ లో చిట్టి పైసలు కట్టేది ఉన్నది, కట్టిరాపో. మళ్ళా వాళ్ళ ఇంటికి అసలు ఒళ్ళు పెడతారు. ఏం మంచిగా ఉందే నా ముఖం? ఊళ్ళోకి పోయేటట్టున్నదా? వాడు నల్ల ముఖం చేసిండు నా ముఖం. ఊళ్ళే నా ముఖం ఎట్లా పెట్టుకొని తిరగాలి చెప్పు? ఇప్పుడు నీ ముఖానికి ఏమైంది? అంతే ఏం నల్ల ముఖం అయింది అని వేసిన తప్పేంది? అయిందేదో అయిపోయింది అంటున్నా కదా, మళ్ళీ అట్నే కూర్చుంటుంటావు. ఆ చిట్టోళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ లొల్లి పెడతారు, ఇజ్జత్ పోతుంది. సపరేట్గా పో. సరే మా పోతా గాని పెద్దోడు ఎటు వేయండు? ఆయన లేడత్తమ్మా, చేపలకు వేయండు. మరి వీళ్ళు ఎటు వేర్రే? వాళ్ళ పొద్దుగానే లేచి గుడికి వేయిళ్ళు. అత్తారు కావచ్చు, దగ్గర దగ్గర రావచ్చు. అవునే రజని, దాన్ని ఏం కులమే? ఏమో అత్తమ్మా, నాకు తెలియదు. వచ్చారు కదా వాళ్ళనే. అవురా ఎవరు చిన్నోడా? కోడలు దాంది ఏం కులవురా? అమ్మా ఆమెది మన కులం కాదు. ఏంది మన కులం కాదా? అయిందిరా, నేను అనుకున్నదే అయింది బిడ్డ. కులంగా దాన్ని తీసుకొచ్చి నా ఎత్తివే పెట్టినవు కాదురా. నా ముఖం ఏడబెట్టుకొని తిరగాలరా. మన కులపోళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్పాలరా? పోయి పోయి దాన్ని చేసుకొని వచ్చిండు దేవుడా. ముందే ఎట్లుంటది? సపడే కుక్కో. ఏ సపడేకుంటదే నీ ముఖం? ఇంకో అత్తమ్మా. అమ్మా ఎందుకు ఎడతానవే?
వాడు చూసిన వారా ఏం కనకార్యం చేసిండో. మన కులం కాదట్రా ఇది. బా కులందే ఉంది అత్తమ్మ. ఏ కులం అయితే ఏంది, ఊకే చిన్నదానికి పెద్దదానికి ఏమో. ఏ కులం అయితే ఏమున్నదమ్మా, గుణం ముఖ్యం గాని వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటే అయిపోయా. నేను కదే అంటాన్నా, ఒకటే ఏడ్చుడు ఎడుతుంది. మా అమ్మ వెనకటి మనిషి, ఇంత అన్ని కావాలి. నువ్వు అవన్నీ పట్టించుకుంటే ఎట్లా చెప్పు. ఇప్పుడు దాని ముందు అట్లా ఏడితే అదేమనుకుంటది. ఇవాళ రేపు కులాల గురించి ఎవరు పట్టించుకుంటారు? నేను కదే చెప్తున్నా అయ్యా, ఈమె అస్సలే ఇంటలేదు. ఇప్పుడు ఆ ముందే ఏడుతుంది. నువ్వు అట్లా ఏడితే అదేమనుకోవాలి చెప్పు. సపడెక్కుకో, వాళ్ళిద్దరు మంచిగా కలిసిమెలిసి ఉంటే అయిపోతుంది కదా. రాజు, నువ్వు ఆమెను తీసుకుని ఇంట్లో పో. ఏమ గట్టినే ఏడుతుంది గాని. దా అత్తమ్మ, నువ్వు ఆ చిట్టి పైసలు కట్టెత్తుదా. నా కొడుకే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనే. ఏంటో మీ కళ్ళ కంపలు కొట్ట, మీ కళ్ళు మండ, మీ కళ్ళ కాకులు ఓడవా పోయేదాన్ని మరి ఆపి మీ కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట అని అడుగుతాను. మీ కొడుకులు చేసుకుంటలేరా అనే, మీ బిడ్డలు చేసుకుంటలేరా అనే, మంది సంవత్సరాల నన్నే ఆపడగన్నానే. మీ మీదమ్మ అన్ను కదనే. నా కొడుకు నా ఇష్టమే ప్రేమించి పెళ్లి చేసుకుంటాడో లేకపోతే ఇంకో దాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లోకి వేస్తాడో మీకేమైతే మీ కడుపులో ఏం మండుతానే. అబ్బా లంగాడోళ్ళున్నారు. కవిత, నువ్వు ఇల్లాకిలుడు, నేను బోల్ గిట్ల తోముతా. సరే అక్క. చీపురు ఎక్కడుంది? అవో అక్కడ ఉంది, పో చీపురు. చిన్న చీపురా? దాంతో నేను ఊడు అక్క. పెద్ద చీపురు లేదా? లేదు, గదే ఉంది. ఇప్పుడు ఆ చీపురుతో ఊడితే నడుము వస్తుంది అక్క. మా తల్లే, ఇప్పుడు నడుము నొచ్చుడేందమ్మా? చిన్న చీపురైనా పెద్ద చీపురైనా మంచిగా ఊడవచ్చు. ఇప్పుడు నడుము నొత్తి ఎట్లా? సరేది, నేను ఊడ్చుకుంటా. ఆ వచ్చిన పని ఏదో చెయ్యి, ఇక బోలన్న దోము. సరే అక్క. అలా మందు సంవత్సరాల నా కొడుకులు ఏం చేస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారు గిదే కాన్ల మన్ను బొత్తు ఏమన్నా నా కొడుకుల మీదనే. అవుజీ, నీ పేరేం పేరే? అబ్బో, ఈ కథ మంచిగా ఉంది. ఇగో అత్తమ్మ, నేను వచ్చి 4 రోజులు అవుతుంది, అయినా నా పేరు తెలియదా నీకు ఇంకా? ఏందే ఇగో అగో అని మాట్లాడతాను? నిన్నేమన్నా నేను చూసి చేసుకున్నా నీ పేరు తెలుస్తానికి, లేకపోతే నా అన్న బిడ్డవా నువ్వు? ఏందో పెద్దదో చిన్నంత లేకుండా మాట్లాడుతాంది. అయ్యో, గొడవ ఎందుకు పెడతాను అత్తమ్మ? ఇప్పుడు నేనేమన్నా, నేను వచ్చి గిన్ని రోజులు అవుతుంది, నా పేరు తెలియదా అని అడిగినా. ఎందుకు లొల్లి పెడతాను? ఏందే నీ లొల్లి పెట్టిందని అయితే నానే? అవునా చిన్నారా? ఇగో నీ పెళ్ళ ఎట్లా మాట్లాడుతుంది ఇను ఇనురా ఇను మరవాడు మాట్లాడుతాంది. ఏంది రాజు ఇది? అదేదో అత్తమ్మ పేరు తెలియక నీ పేరేం పని అడగచ్చు, దాంట్లో తప్పేముంది? 4 రోజులు అవుతుంది నీకు నా పేరు తెలియదా? నీ పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడుతుంది నీ భార్య. ఇది పద్ధతేనా? ఎట్లా పడితే అట్లా మాట్లాడు. అత్తమ్మన్న విలువే లేదా? వదిన, అదేదో తెలియక అన్నట్టుంది. దాని తరపున నేను క్షమాపణ అడుగుతాను. అబ్బా, నువ్వేంద్రా క్షమాపణ అడిగేది? దాన్నే చెప్పాను క్షమాపణ. అగో, ఈ కథ మంచిగా ఉంది. నేనేం తప్పు చేసినా నేనెందుకు క్షమాపణ చెప్పాలి? రామా, ఏంది రాజు ఇది? లొల్లి కాకుండా నీ పెళ్ళాన్ని జర నోరు ముప్పిస్తావేమో అనుకుంటే ఇంకా లొల్లి పెద్ద చేస్తారు. ఏమో వదిన, నేను ఏం మాట్లాడాలో నాకు అర్థమైతలేదు. ఇంకేంద్రా, పెళ్ళందికే మాట్లాడు. పెళ్ళందికే సపోర్ట్ చెయ్యి. పొద్దుగా లెత్తే తెల్లాలెత్తే పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగు. నీకు అమ్మ కనబడతలేదు, అన్న కనబడతలేదు, వదిన కనబడతలేదు, ఆడబిడ్డ కూడా కళ్ళ కనబడతలేదు. పెళ్ళం ఒక్కటే కనబడుతుంది. పెళ్ళం వెనకేస్తారా కొడుక? ఇన్ని రోజుల నుంచి సాధింది వేయింది, పెంచింది వేయింది, నా కొడుక అని కడుపులో పెట్టుకున్న చూసుకున్నది వేయింది. ఇప్పుడు పెళ్ళం కనబడ, పెళ్ళం మంచిగా కనబడుతుంది. అత్తమ్మ, ఇక సాల్తీ గంతి. ఆ ఇంటి చుట్టూ అందరు వింటారు, అంత ఇజ్జత్ పోతుంది. సపడే కూకో. ఇగో ఈ కాడ నుంచి నీ మొగడు బట్టలు నీ బట్టలు నువ్వే విండుకోవాలి. సరే అత్తమ్మ, వాషింగ్ మిషన్ లేదా? ఏంది ఆషిన్ మిషన్? ఆషిన్ మిషన్ ఏడున్నది? చేతులతోనే విండుకోవాలి. ఓ పెద్దదానా, నా బట్టలు కూడా నీతో కలిపిండు. నేను వాళ్ళకని చూస్తే ఇది నాకు పని చేసి పొడుగు చేసేటట్టు ఏం లేదు. సరే తీత్తమ్మ, నువ్వు లోపలికి పో, లొల్లి పెట్టకు. ఇంకా ఆషిన్ మిషన్లు అయ్య మిషన్లు ఇక్కడ సంపాదించి పెట్టిండ్రు. రాజు, దాన్ని తీసుకొని లోపలికి పో. దాయ్, ఇగో నీకు చాతనైన పని నువ్వు చేసుకో, అత్తమ్మతో లొల్లి పెట్టుకోకు, సరేనా? సరే అక్క. పో. ఓ దేవుడా, మా ఆడిబిడ్డ అన్నట్టు ఈ పిల్ల శంకిన్ లంకిన్ లెక్కనే కనబడుతుంది. ఈ పిల్ల వచ్చిన సంది గొడవలు అయ్యేటట్టే కనబడుతుంది. ఇంతకు ముందైతే మా ఇంట్లో ఏ గొడవ లేదు. ఎట్లనో ఏమో.